జగన్ పర్యటనలు జనానికి నరకం చూపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఇవాళ మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు సీఎం జగన్ రానుండటంతో జన సమీకరణ కోసం భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో అరకొర బస్సులతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వచ్చిన బస్సుల్లో సామర్థ్యానికి మించి 80 మందికి పైగా ఎక్కుతుండటంతో అల్లాడిపోతున్నారు. ఎమిగనూరులో వైసీపీ నిర్వహించే మేమంతా సిద్ధం సభకు జనాన్ని తరలించడానికి కర్నూలుతో పాటు నంద్యాల, కడప డిపోలకు చెందిన బస్సులను కూడా రప్పించారు. ఇప్పటికే ఎమిగనూరుకు చేరుకున్న ఆ ఆర్టీసీ బస్సులు సిద్ధం స్టిక్కర్, వైసీపీ జెండాలు కట్టుకుని పలు గ్రామాలకు తరలించారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది ప్రయాణాలు పెట్టుకున్నారు. అయితే బస్సులన్నీ సిద్ధం సభకు తరలించడంతో బస్టాండుల్లో బస్సులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. పదించాలంటారు ఎవరు కూడా సీట్లు 4 సీట్లు ఎక్కడ ఎవరు ఎక్కువ వస్తారు బస్సులు అన్నీ ఇక్కడ మీటింగ్తో పోతే మా సిరిచరం పోవాలంటే కోసిన ఎక్కువ సార్ సిరిచరం పోవాలో బస్సులు ఎప్పుడు కూడా ప్రయాణం లేదు. ఏం ఎక్కువ సార్ అన్ని ఇక్కడ మీటింగ్తో పోతే మా ఎక్కువ ప్రయాణం అంటే సీఎం సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రజలు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని, ముఖ్యమంత్రి జగన్ సభలు అంటేనే జనాలు అడలిపోతున్నటువంటి పరిస్థితి. ఎమ్మిగనూరులో సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మేము సిద్ధం సభ జరగబోతుంది. ఈ సభకు కూడా జిల్లా నలువైపుల నుంచి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా జనాల్ని వందలాది ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే జనాలను కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇతర పక్కన ఉన్నటువంటి జిల్లాలకు, అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి రావడము, దీని వల్ల కూడా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు పెళ్లిళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఎమిగనూరు పక్కనే మంత్రాలయం రాజేంద్ర స్వామి మఠం ఉంది. అదేవిధంగా కర్నూలు నుంచి ఎమిగనూరు మీదుగా బళ్ళారి కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణికులంతా కూడా ఏదైతే ఆర్టీసీ బస్సులు కూడా జగన్ సిద్ధం సభకు పంపిస్తుండడంతో ఆ ప్రయాణికులు కూడా ఎటు వెళ్ళలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. చాలా దూర ప్రయాణం కాబట్టి ఆటోలు, ఇతర వాహనాల్లో కూడా వెళ్ళాలంటే చాలా అవస్థలు, ప్రయాసాలకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న నంద్యాల సభకు కూడా ఈ విధంగానే అదైతే ఆర్టీసీ బస్సులను అక్కడికి పంపించడం వల్ల నంద్యాల జిల్లాతో పాటు కర్నూలు జిల్లా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు కాకుండా పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్ర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి బస్సులు కూడా ఇక్కడికి పంపించడంతో వాళ్ళు ప్రత్యేక వాహనాల్లో బాగా ఖర్చులు పెట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో జనం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో అయితే బస్సు ప్రయాణం అయితే సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బస్సులు కూడా ఏం దొరకపోవడంతో చాలా మంది బస్సుల కోసం బస్టాండ్లలో, అదేవిధంగా బస్ షెల్టర్లలో కూడా పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్టీసీ అధికారులు కూడా బస్సులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయని కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో గంటల తరబడి ఎండల్లోనే ప్రయాణికులు పడిగాపులు వస్తున్నారు. సో మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి జగన్ సభకు ఏదైతే వైసీపీ శ్రేణులు